రాత్రికాల ప్రార్థన. అద్భుతకరుడవు, ఆలోచనకర్తవు, గొప్ప దేవుడవు తండ్రి, మమ్మల్ని అనునిత్యము కాపాడుతున్న, భద్రపరుస్తున్న మా ప్రభువు నాయన, మీకు స్తోత్రాలు అయా. గతించిన సూర్యోదయము నుంచి ఈ సూర్యుడు అస్తమించు ఈ రాత్రి వరకు కూడా అయా మమ్మల్ని రక్షించినందుకు, మీ కృపా సహాయము దయచేసినందుకు, మీ బలము, మీ జ్ఞానం ఇచ్చి నడిపించినందుకు స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, మేము ఈ రాత్రిన సజీవులంగా ఉన్నామంటే మా బలం కాదు నాయన, మా ధనం కాదు ప్రభువా. నీవు మాకు తోడై ఉన్నందుకు, నీవు ఏ అపాయం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ప్రమాదం వచ్చినా కాపాడినందువల్లనే మేము సజీవులంగా ఉన్నాం ప్రభువా. ఆర్థికంగా కూడా బలపరిచారు అయా, మా యొక్క ప్రతి అవసరతను కూడా తీర్చారు. ఈ రాత్రి అందు మరొకసారి మీ పాద సన్నిధిన కుటుంబం అందరం కూడా కలిసి సంతోషిస్తూ ఏకీభవించుకునే కృప చూపించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎస్ లార్డ్, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అని యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10వ వచనంలో మీ యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా, అవును ప్రభువా, ఈ రోజున ఎవరైతే బిడ్డలు మరి చీకటి వంటి సమస్యల్లో ఉన్నారో, చీకటి వంటి బంధకాల్లో పడి ఉన్నారో, ఏమీ తెలియక, ఏది కానరాక, దిక్కు తోచక ఆయన జీవిస్తున్నారో, మీరు వాక్యం ద్వారా మాకు తెలియపరుస్తున్నారు అయా. వారికి మీరు అనుగ్రహించబోతున్న ఆ వెలుగు ప్రకాశించబోతుంది అని, వారికి సరైన మార్గము ఏమిటో కనపరచబోతున్నావు అని నాయనా, మీరు ఈ లేఖనాల ద్వారా మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్క చీకటిని వెలుగుగా మార్చండి, ప్రతి ఒక్క అంధకార క్రియలను యేసు నామములో లయపరచండి. ఎవరైతే బిడ్డలు రాత్రి అంది ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ప్రభువాని మొరబెడుతూ ప్రార్థిస్తున్నారో, తండ్రి అడుగుతున్నామయ్యా, కృప చూపించండి, సహాయము దయచేయండి నాయన. ఏ కష్టమున్నా, ఏ నష్టంలో ఉన్నా, ఏ బలహీనతల్లో ఉన్నా, ఎటువంటి సమస్యల్లో వారి రాత్రి అందు చిక్కుబడి ఉన్నా విడుదల మీరు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. ప్రాముఖ్యంగా అనారోగ్య సమస్యలతో ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ ప్రతిరోజు తిరుగుతున్నారు తండ్రి, ఎన్నో టాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు నాయన. కృప చూపించండి, మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఏ బలహీనత అయితే వారిని ఆవరించి ఉన్నదో ఆ బలహీనత నుంచి సంపూర్ణ విడుదల దయచేయండి. చేతబడి శక్తులు, అంధకార క్రియలు, దురాత్మ సమూహముల చేత పీడించబడుతున్న వారు అనేకులున్నారు. యేసు నామములో వాటన్నిటిని లయపరిచి విడుదల అనుగ్రహించండి. గర్భఫలం మూసుకుపోయి అవమాన భారం వస్తున్నారు తండ్రి, వారి గర్భాన్ని తెరవండి, లోపాలను సవరించండి. అయాదే రీతిన గర్భముతో ఉన్నారు బిడ్డలు, ఈ రాత్రి అందు మరి తల్లికి నీ బిడ్డకును క్షేమాన్ని దయచేయండి. ఏ సమస్యలు రాకుండా కాపాడండి ప్రభువా. అయా, డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి అయా. కోల్పోయాము, నష్టపోయాము అని అక్కడే ఆగిపోకుండా అయా, ఆత్మహత్యలు చేసుకుందామని తలంచకుండా మరలా తిరిగి లేచి ముందుకు సాగగలిగినటువంటి ప్రేరేపణ వారికి దయచేయండి ప్రభువా. అదే రీతిన కేసుల్లో ఉన్నారు ప్రభువా, కేసులన్నీ కూడా కొట్టివేయబడినట్లు కృప చూపించండి. ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి. ఆయా దేశాలకు ప్రయాణం అవుతున్నారు, మరి వారి వీసా విషయంలో, ఆ ఇమిగ్రేషన్స్ ప్రాసెస్లో కావలసిన డాక్యుమెంట్స్లో అన్నిట్లో సహాయము దయచేయండి. అదే రీతిన నాయన, విదేశాల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న అయా ప్రతి ఒక్కరికి మీ రక్షణ సహాయము దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. నైట్ డ్యూటీలో, నా ప్రయాణాల్లో ఉన్నారు, ఈ రాత్రిన ఏ ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి సమస్యలు వారి మీదికి రాకుండా మీరే కాపాడండి ప్రభువా. తండ్రి, వివాహాల విషయంలో కృప చూపించండి. మంచి సంబంధం, సాటి అయిన సహాయం వారికి దయచేయండి. సొంత గృహము లేని వారికి సొంత గృహమును దయచేయండి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అని అప్లికేషన్స్ పెట్టుకున్నారు తండ్రి, అన్ని కూడా శాంక్షన్ చేయబడినట్లుగా అధికారుల హృదయాలను ప్రేరేపించండి నాయనా. ఎవరైతే బిడ్డలు మరి అప్పుల్లో ఉన్నారో, అప్పు కట్టలేని స్థితిలో, మరి కలిగిన ఈఎంఐలు పే చేయలేని స్థితిలో ఉన్నారో కృప చూపించండి. అప్పు కట్టే అయా భాగ్యమును, అటువంటి సామర్థ్యమును మీరు దయచేయండి. అయా కుటుంబంలో కూడా సమాధానం లేదు,
ప్రశాంతత లేదు. ఆ కుటుంబాలను మీరు దర్శించి సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాము. యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. వృద్ధులకు, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. రక్త సంబంధికుల మధ్య గొడవలు లేకుండా, భార్యకు భర్తకు మధ్య ఎటువంటి తగాదాలు రాకుండా కూడా కృప చూపించమని తండ్రి, ఎవరైతే మారు మనసు లేకుండా చెడు స్నేహాలు, చెడు ఎడిక్షన్స్ కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ రాత్రి మారు మనసు అనుగ్రహించబడును గాక. అయ్యా, మా దేశాన్ని, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్ లో కావలిగా ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను మీరు దీవించండి. ఈ రాత్రంతను వారందరినీ భద్రపరచుకోమని. అయ్యా, మేము అలసిపోయాము, సేద తీరబోతున్నాము, మాకు మంచి నిద్ర దయచేయండి. ఎవరికి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, ఎవరు కూడా దేని వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ప్రాముఖ్యంగా దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితుల వలన ప్రమాదాలు జరగకుండా మీ యొక్క అగ్ని కంచె మా అందరి గృహాల చుట్టూ మీరే దయచేయమని, అయా సుఖంగా సేద తీరే కృపా భాగ్యమును అనుగ్రహించమని మమ్మల్ని మీకు అప్పగిస్తున్నాం. మా బిడ్డలను, మాకు కలిగిన వాటిని కూడా అప్పగిస్తున్నాం తండ్రి. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేమందరము సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగే కృప చూపించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.